కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో అరెస్ట్ అయి రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయనను నర్సరావుపేట పోలీసులు రాజంపేట జైల్లో అదుపులోకి తీసుకోనున్నారు. ఇక ఆయన్ను రాజంపేట నుంచి నర్సరావుపేటకు తరలిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని మధ్యాహ్నం నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట పోలీసులు ప్రజెంట్ రాజంపేట నుంచి కూడా తరలిస్తున్నారు. సబ్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్న నర్సరావుపేట క్రైమ్ సిఐ హేమారావు కొద్దిసేపటి క్రితమే తన వాహనం ఏదైతుందో పోలీస్ వాహనంలోని నర్సరావుపేటకి తరలిస్తారు. ప్రధానంగా నర్సరావుపేటలోని పోసాని కృష్ణమురళిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని పోసాని కృష్ణమురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పీటీ వారెంట్ మీద కొద్దిసేపటి క్రితమే నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గత 4 రోజుల పాటు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. ప్రధానంగా 5 రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా స్థానికంగా ఉన్న జనసేన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అన్నమయ్య పోలీసులు 4 రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించారు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలోని ప్రస్తుతం సబ్ జైల్లోని జ్యుడిషియల్ రిమాండ్ లోని పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే ఇప్పటికే నర్సరావుపేట PS లోని జనసేన నేతల ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని నర్సరావుపేట 2 టౌన్ క్రైమ్ పోలీసులు ఇందుకు సంబంధించిన కేసు ఈ కేసులో ప్రధానంగా 153A 504 67 IT యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులు చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా, దాంతో పాటు ప్రెస్ మీట్ల ద్వారా అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేశారో వాళ్ళకి సంబంధించిన యాక్ట్లన్నీ కూడా కేసులు కూడా సెక్షన్ లో నమోదు చేసిన నేపథ్యంలోని పీటీ వారెంట్ నేపథ్యంలోని పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి పోసాన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు రాజంపేట నుంచి బయలుదేరిన నర్సరావుపేట పోలీసులు సాయంత్రానికి నర్సరావుపేట చేరుకుంటారు. నర్సరావుపేట చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నర్సరావుపేట కోర్టులోని పోసాని కృష్ణమురళిని హాజరుపరిచే అవకాశాలు కనబడుతుంది. ఓవరాల్ చూసినట్టయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని పోసాని మీద కేసు నమోదైన నేపథ్యంలోని తాజాగా అన్నమయ్య జిల్లా తర్వాత నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పీటీ వారెంట్ మీద. మరి కాసేపట్లోని ఇప్పుడు నర్సరావుపేటకి చేరుకుంటారు. నర్సరావుపేటకి చేరుకున్న తర్వాత కోర్టులోని హాజరుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.